బుల్టన్లో రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఒక బ్రేకింగ్ ఇది. శ్రీకాకుళం ఎచ్చర్ల మండలం జర్చంగిలో జరిగింది రోడ్డు ప్రమాదం. ఆటోను ఒక కార్ ఢీకొంది. ఒక్కరు మృతి చెందారు, 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆటో మొత్తం నుజ్జునుజ్జైపోయింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రమాదం తరువాత అక్కడ ఎలాంటి పొగ వ్యాపించిందో మనం చూస్తూ ఉన్నాం. ఎచ్చర్ల మండలం జర్జంగిలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇవి. ఆటోను ఒక కార్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో ఆటో మొత్తం నుజ్జునుజ్జైపోయింది. ప్రమాద తరువాతి దృశ్యాల్ని కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సీసీ కెమెరాలో ఆ ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రమాదం ఎలా జరిగింది అన్నది కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రమాదం జరిగిన తీరు, తర్వాత నెలకొన్న పరిస్థితులు ఇవి. ఒక్కసారిగా ఆటోను ఢీకొంది కార్. ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందారు, 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాకుళంలోని ఎచ్చర్ల మండలం జర్జంగి ప్రాంతం ఇది. అక్కడ జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇవి. ప్రమాదంలో కొంతమంది ఎగిరిపడ్డ దృశ్యాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకరు చనిపోయారు, 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆటో మొత్తం నుజ్జునుజ్జైపోయిన దృశ్యాలు చూడొచ్చు. మరి ప్రమాదానికి కారణం ఏంటి, ఎలా జరిగింది అన్నది మాత్రం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రమాదంలో నుజ్జునుజ్జైన ఆటో, ప్రమాదం తరువాత హాహాకారాలు చేస్తున్న తీరుని, అక్కడ ప్రమాదంలో ఒక్కసారిగా ఆ మంటలు పొగ వ్యాపిస్తున్న తీరుని కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఆటోని ఢీకొన్న కార్ ని మనం చూస్తూ ఉన్నాం. కార్ లో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, అలాగే ఆటోలో కూడా ప్రయాణిస్తున్న వారు ఉన్నారు. ఒక్కసారిగా మనం చూడొచ్చు ఎలా జరిగింది ప్రమాదం అన్న దృశ్యాలు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. ఆటోని కార్ ఢీకొట్టిన తీరుని మనం చూస్తూ ఉన్నాం. వెంటనే వాళ్ళందరూ కూడా, ఆటోలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎగిరి పడిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు. ఒక్క సెకండ్ లో ఇలా జరిగిపోయింది. అతి వేగంగా వస్తున్న కార్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. కార్ ఆటోను ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ ఎగిరి పడిన దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అయితే డ్రైవర్ నిర్లక్ష్యమే ఇక్కడ ప్రధాన కారణంగా మనకు కనిపిస్తూ ఉంది. రోడ్డు మీద స్ట్రైట్ గా వెళుతున్న కార్ ఒక్కసారిగా ఆటోని ఢీకొట్టిన తీరు చూడొచ్చు. అది చాలా వేగంగా వెళుతున్నట్టు కూడా మనకు అర్థమవుతోంది. ఎచ్చర్ల మండలం జర్చంగిలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇది. ఆటోని ఒక్కసారిగా కార్ ఏ విధంగా ఢీకొట్టిందో మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రమాదంలో ఒక్కరు చనిపోయారు, 12 మంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలయ్యారు.